దియా తన అత్తింట్లో ఎంతో సంతోషంగా ఉంటుంది. అక్కడ అందరూ ఆమెను ప్రేమగా చూసుకోవడంతో తన కొత్త జీవితాన్ని ఆనందంగా గడుపుతూ ఉంటుంది. మరోవైపు ఆరవ్ ఇంట్లో అర్జున్, అతని భార్య ప్రియా హాల్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. ఏవండి, ఆరవ్ గురించి కూడా మనం ఆలోచించాలి. వాడికి ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తే వాడి జీవితం కూడా సంతోషంగా ఉంటుంది. అవును ప్రియా. ఇన్నాళ్ళు ఆరవ్ తన కుటుంబం గురించే ఆలోచించాడు. ఇప్పుడు వాడి జీవితాన్ని కూడా ఒక దారిలో పెట్టాల్సిన సమయం వచ్చింది. అప్పుడే నిర్మల అక్కడికి వస్తుంది. వారి మాటలు విని చిరునవ్వుతో మాట్లాడుతుంది. మీరు ఆరవ్ కోసం కొత్త సంబంధాలు చూడాల్సిన అవసరం లేదు. అర్జున్, ప్రియా ఆశ్చర్యంగా నిర్మల వైపు చూస్తారు. ప్రియా, అదేంటి అత్తయ్య? ఎందుకలా అంటున్నారు? నిర్మల, నాకు అంజలి అంటే చాలా ఇష్టం. ఆ అమ్మాయి మన ఇంటికి వస్తే బాగుంటుందని నా కోరిక. కాని ఈ విషయం గురించి అంకిత వాళ్ళు లండన్ వెళ్లే ముందే నేను అంకితను అడిగాను. ప్రియా, అయితే అక్క ఏమంది అత్తయ్య? నిర్మల, అంజలి ప్రస్తుతం తన చదువుపైనే పూర్తిగా దృష్టి పెట్టిందని చెప్పింది. తన కల డాక్టర్ అవ్వడమేనట. చదువు పూర్తయ్యే వరకు పెళ్లి గురించి ఆలోచించనని అంకిత స్పష్టంగా చెప్పింది. చదువు పూర్తయ్యాక ఈ విషయం గురించి మాట్లాడుకుందామని అంకిత నాకు మాట ఇచ్చింది. అర్జున్, అంకిత చెప్పింది కూడా నిజమే అమ్మా. అంజలి తన లక్ష్యాన్ని చేరుకునే వరకు మనం కూడా ఈ విషయం గురించి తొందరపడకపోవడమే మంచిది. ప్రియా, అవును అత్తయ్య. ముందు అంజలి తన కలను నెరవేర్చుకోవాలి. ఆ తర్వాత ఆరవ్, అంజలి విషయం గురించి ఆలోచిద్దాం. నిర్మల, అదే మంచిది. పిల్లల భవిష్యత్తు వాళ్ల ఇష్టంతో, వాళ్ల సమ్మతితోనే నిర్ణయించాలి.